100 పడకల ఆసుపత్రి 3వ తారీఖు 8వ నెల 2023 జీవో ఇష్యూ అయింది 37,50,00,000 రూపాయలతోటి. 3వ తారీఖు ఆగస్టు నెల 2023లోనే మంజూరు అయింది. డబ్బులు కూడా మంజూరైంది, జీవో నెంబర్ కూడా దీంట్లో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్నెక్కడో మాట్లాడుతూ 100 బెడెడ్ హాస్పిటల్ తెచ్చిందని ఎమ్మెల్యేలు చెప్తాడని మాట్లాడుతాడు. తెచ్చిన మాట వాస్తవే కదా. కేసీఆర్ అనేక సందర్భాల్లో మీడియాలో వారు కూడా మాట్లాడారు. అదేవిధంగా 104 కోట్లకు సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన పనులు కేసీఆర్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఇనాగ్రేషన్ అప్పుడు వరంగల్కి వచ్చినప్పుడు చెప్పి రాజయ్య వచ్చినప్పుడు అలా అడుగుతూ ఉంటాడు అని చెప్పేసి 104 కోట్ల రూపాయలు నేను అడగడము, దానికి పల్లెరాజేశ్వర రెడ్డి గారు మనందరూ కూడా తెలుసు, ఎమ్మెల్సీ అన్నప్పుడు అది ప్రోటోకాల్. ఇక్కడ ఎమ్మెల్సీ కూడా వారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉండే కాబట్టి కేసీఆర్ దగ్గర ఉంటారు కాబట్టి వారు సహకారంతో 104 కోట్ల విషయంలో కానీ 100 బెడెడ్ హాస్పిటల్ విషయం కానీ ఏదైనా పనులు వచ్చినప్పుడు తప్పకుండా ఎమ్మెల్సీల సహకారంతో తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ వీళ్ళకి పేరు వస్తుందని అడ్డుపడ్డ వ్యక్తి కడియం శ్రీహరి. ఎన్నడూ కూడా 2004 ముందు ఎక్కడ కూడా గణపురంలో కాలువలు లేవు, రిజర్వాయర్లు లేవు. ఆయన ఏ కాలువలను చూడలే, ఏ రిజర్వాయర్లను చూడలే. నేను ముళ్ళుగారితో పొడవంగా ఇప్పుడు అవి ఎక్కడెక్కడ నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే, సంతోషం. ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండు, నువ్వు తప్పకుండా పనిచేయాల్సిన బాధ్యత నీదే. కానీ ఇలాంటి మొత్తం ఒక్క పైసా పని చేయకుండా కూడా రోడ్లో పండి ఇప్పటికి కూడా బోర్డులన్నా తీసేస్తాను. ఆ సెక్రటరీకి చెప్పి ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఆ బోర్డు మీద అవన్నీ తీసేయాలి. 1000 కోట్లు పనులు చేసిందని చెప్పేసి 1000 పైసలు చేయలేదు. ఉదాహరణకి 26 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ ఆర్డీఓ ఆఫీస్ అట. అదేవిధంగా 45 కోట్ల రూపాయలతోటి హాస్పిటల్. ఇవన్నీ ఎస్టిమేషన్స్, నాట్ శాంక్షన్స్. ఎస్టిమేషన్స్ ప్రపోజల్స్ ఎస్టిమేట్ చేసి పంపిస్తారు. స్థానిక ఎమ్మెల్యేగా నేను పంపించాను, మంజూరు చేసుకొని వచ్చాను. నేనే ఓన్లీ ఎస్టిమేషన్స్ తయారు చేసి ప్రపోజల్స్ పంపించడం దేవుడికి ఎరకాదు. ఇక శాంక్షన్ అయితేనే అది లెక్క. అదేవిధంగా 200 కోట్ల రూపాయలేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం అని చెప్పేసి, 30 కోట్ల రూపాయలేమో డిగ్రీ కళాశాల మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల నేను మంజూరు చేయించడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా అయిపోవస్తున్నది. ఆయన తీసుకొచ్చేది ఏమంటారు, బాయ్స్ గర్ల్స్ సంబంధించింది జనరల్ డిగ్రీ కళాశాల కో ఎడ్యుకేషన్ సంబంధించి తీసుకొస్తానే. ఇట్స్ ఓన్లీ ప్రపోజల్. దానికి 30 కోట్ల అట డిగ్రీ కళాశాల. పేపర్లో చదువుంటే తర్వాత ఖాళీ లేదు, సూళ్ళు లేదు. మనకు మున్సిపాలిటీ అయిపోయిందట, మొత్తం అంతా అయిపోయిందట. 50 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అని ఏమైనా నమ్మాలి కదా ఏదైనా చెప్తే. సో ఇప్పుడు నేను స్థానికుడిగా నేను గర్వపడుతున్నా. అన్ని సజీవ సాక్ష్యాలు కదా మేము చేసిన అభివృద్ధి అవపడేది. సజీవ సాక్ష్యాలు కదా. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, రెసిడెన్షియల్ పాఠశాలలు, పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాల, జ్యోతిరావు పూలే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల వెంబర్తి దగ్గర. ఎందుకంటే అకామిడేషన్ లేదు కాబట్టి ఎక్కడ అకామిడేషన్ ఉంటే మనం అక్కడ పెట్టడం జరిగింది. బాయ్స్ కర్ణాపురం దగ్గర ఉంది. అదేవిధంగా ఈరోజు గన్పూరు ఫ్లైఓవర్తో పాటు అండర్ పాసు, తర్వాత డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, తర్వాత 67 కిలోమీటర్ల నేషనల్ హైవే మన దగ్గర నుంచి వెళ్ళిపోవడం వల్ల మొత్తం కూడా ఇండస్ట్రియల్ క్యారిడార్ అయింది. కడియం శ్రేణి తట్ట మట్టి తీయలేదు దేవాదుల ప్రాజెక్టులు అన్నిటికీ. ఏదో అక్కడ 2003లో దేవాదుల దగ్గర హెలికాప్టర్ పోయి శిలాఫలకాలు ఎత్తే మనం అందరు తెలిసిన విషయమే. అది ఆయన చేసింది అంతే. నేను 17 నెలలైనా తట్ట మట్టి తీయలేదని చెప్పేసి పిండాలు పెట్టి రావడం జరిగింది. మరి 2004 కంటే మొదలు పెడితే 2024 వరకు మరి పెద్ద నీరటి లాగా గణపురం నియోజకవర్గంలో కాలువలు కానీ, రిజర్వాయర్లు కానీ, చెరువులు కానీ, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, అదేవిధంగా రిజర్వాయర్లు, తర్వాత చెక్ డ్యామ్లు, తర్వాత కాలువల నిర్మాణము,
ఇవన్నీ కూడా దగ్గరుండి చేయడం జరిగింది. దాదాపు 13 నెలల పాలనలో ఎటు చూసినా కూడా కోతలు, ఎగవేతలు, అక్రమ కేసులు, అంతేగాని ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఎక్కడ కూడా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఏ హామీ కూడా నెరవేరలేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఒక దిక్కేమో అక్రమ కేసులు, అరెస్టులు, ఇంకో పక్కనేమో హైడ్రా ఇండ్లు కూల్చివేత, మూడో పక్కనేమో మూసీ ప్రక్షాళన పేరుతో అక్కడ డిస్ట్రక్షన్, ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం తప్ప 1,38,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కానీ రేవంత్ మార్కుగా చేసింది ఏదైనా ఉందంటే ఏ ఒక్క పని కూడా చేయలే. ఆయనేమో అక్కడ అట్లా ఉంటే ఇక్కడ మా కడియం శ్రేయల్ దొందే గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకుంటున్నాడు. ఇక్కడ ఆయన రేపు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి నియోజకవర్గం అంతా తిరిగినా కూడా ఆయన ఏదో స్థానిక ఎన్నికల్లో ఆయన గెలుస్తానని రాబోయే ఉప ఎన్నికలు అనుకుంటున్నాడు. కానీ ఇవాళ ఆయన ఎలక్షన్లు స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసి దాదాపు 20 సంవత్సరాలు అవుతాయి. 2004 ముందు చేసిండు. ఎప్పుడు కూడా అటు తర్వాత 2004 నుండి 14 వరకు, 14 నుండి 24 వరకు గణపురం నియోజకవర్గంలో పార్టీ పదవులు నేనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గణపురం నియోజకవర్గంలో ఎలక్టెడ్ పదవులు అంటే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మొత్తం కూడా నా ఆధ్వర్యంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడే అనుకోండి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక అనుకోండి, మొత్తం కూడా నేను దగ్గరుండి ఒంటి కాళ్ళ మీద నిలబడి ప్రజాప్రతినిధులను గెలిపించిన చరిత్ర గణపురం నియోజకవర్గ స్థానికుడిగా అది నాకు మాత్రమే దక్కిందని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. నిన్ను ముందు పెట్టుకొని గెలవాలని అటు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికీ నాకు టచ్లో ఉన్నారు వాళ్ళందరూ, పాత నా మిత్రులు వాళ్ళందరూ. ఇక బీఆర్ఎస్ పార్టీ మొన్న అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పై స్థాయి జెడ్పీటీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా నేను స్వయంగా మరి వాళ్ళకి బీఫామ్స్ ఇచ్చి గెలిపించుకున్న వాళ్ళు. వాళ్ళ అవకాశవాదంగా ఎవరైనా పోయినోళ్ళు అట్టు ఉంటారేమో, కానీ మళ్ళా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని గెలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఏం పడలేవు. ఏ ఇంటికైనా పోయి ఏదన్నా అడుగుదామంటే ఏది వాళ్ళు ఓట్లతో దగ్గర పోయి అడిగితే ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఒక ఇంటికి పోయి ఓటు ఇవ్వమంటే ఏదైనా నీకు ఇది ఇచ్చినామని చెప్పాలి. ఎగబెట్టినా కూడా మాకే ఓట్లు వేసినామని అనుకుంటారు మళ్ళా. ఎందుకంటే మేము 2000, 4000 చేయలే అయినా మాకే ఓటేసిళ్ళు, రైతు రుణమాఫీ చేయలే మాకే ఓటేసిళ్ళు, రైతు భరోసా ఇవ్వలే మాకే ఓటేసిళ్ళు, తులం బంగారం ఇవ్వలే మాకే ఓటేసిళ్ళు, స్కూటీ ఇవ్వలే మాకే ఓటేసిళ్ళు అని తెల్లారి మళ్ళా గెలిచిన తర్వాత అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా పోయి ఓటు అడిగే ధైర్యం కూడా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు లేదు. అసంపూర్తిగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసిన పనులు చేస్తామని నిన్ను గెలిపిస్తే అక్కడ పోయి పెట్టిన చేయిన నరికేయాలని చేసే విధంగా మాట్లాడడం అంటే తీసుకొచ్చిన పనులన్నీ అందరికీ ఎరికే. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినే మంజూరు చేసిన పనులే అవే ఇప్పటివరకు చేయక శాతం అయితే లేదు నీకు. ఇక కొత్త పనులు వచ్చాడు ఎక్కడిది? ఈరోజు ఏదో ఎన్నికలు వస్తాయి అందరినీ గెలిపిస్తా అని మిడిసి పడుతున్నాడు కడియం శ్రీహరి గారు. ఈరోజు రైతులకు మేము పిలిపిస్తూ ఉన్నాం.
ఏ ఊరికి ఏ కార్యక్రమం చైర్మన్ అయినా కనుక కడియం శ్రీహరి గారు ఊర్లలోకి వస్తే తరిమి కొట్టండి. రైతుల పక్షాన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. అక్రమ కేసులకు భయపడేది లేదు, అదేవిధంగా అరెస్టులకు భయపడేది లేదు. రైతుల పక్షా నుండి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు త్వరలోనే మండలాల వారీగా దీక్షా కార్యక్రమాలు చేపడతాం. ఒకరోజు దీక్ష ఒక్కొక్క మండలంలో ఏర్పాటు చేస్తాం. కడియం శ్రీహరి మరి ఏ రకంగా అక్రమంగా సంపాదించడం, మాటికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గురించి, వారి అవినీతి గురించి, అరెస్టుల గురించి, జైలుకి వెళ్తారనే దాని మీద మాట్లాడుతున్నాం. నీ చరిత్ర మొత్తం కూడా ఈ వారం రోజులల్లా ఏ విధంగా గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేసినావు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా అభివృద్ధి పేరుతోటి కాంగ్రెస్ పార్టీలోకి పోయి అందరం ఎక్కినావు. 100 కోట్లకు అమ్ముడు పోయినావు. నీ బిడ్డకు రాజకీయ భవిష్యత్తు కోసమే, ఆమెను ఎంపీ చేయడం కోసమే నువ్వు కాంగ్రెస్ పోయినావు తప్ప గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు కాదు అని చెప్పేసి నిన్ను ఎక్కడికక్కడ కడిగేస్తాము అని చెప్పేసి హెచ్చరిస్తూ, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, నువ్వు ఎన్ని నక్క జిత్తులు వేషాలు వేసినా గణపురం ప్రజలకే కాదు తెలంగాణ మొత్తానికి నీ నిజ రూపం తెలిసిపోయింది. ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. నిన్ను ముందు పెట్టి గెలుద్దామని కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, నీతో వచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నిన్ను నమ్మరు. రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో తప్పకుండా ఊరూరా మరి గులాబీ జెండా ఎగిరేయడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా పెద్దల మీద కనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మీద మాట్లాడితే నేను నాలుగు తీరేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు. జై తెలంగాణ.